ఎన్నికల ప్రచారానికి ఇంకా 3 రోజులే మిగిలింది. నేతలు అభ్యర్థులంతా ఎండ, వాన, దుమ్ము, ధూళి లెక్క చేయకుండా ప్రచారంలో మునిగిపోయారు. రాత్రి పగలు తేడా లేకుండా ప్రజల్లోనే ఉంటున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సైతం ఓట్ల అభ్యర్థుల్లో బిజీగా ఉన్నారు. సోదరి సునీతతో కలిసి నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ప్రచారం ముగిసే సమయం దగ్గర పడడంతో మాటల్లో మరింత పదును పెంచారు వైఎస్ షర్మిల. మొన్నటి వరకు వివేక హత్య కేసులో భాగంగా జగన్, అవినాష్ పై మాటల తూటాలతో రెచ్చిపోయారు. అవినాష్ రెడ్డే హంతకుడని తెలిసినా జగన్ కాపాడుకుంటూ వస్తున్నారని వాగ్బాణాలు సంధించారు. ఇప్పుడు ఏకంగా వదినమ్మ భారతితోనే డైరెక్ట్ అటాక్ చేయడం మరింత హాట్ టాపిక్ గా మారింది. వివేక హత్య భారతి స్ట్రాటజీ ప్రకారమే జరిగిందంటూ పిడుగుల్లాంటి విమర్శలు గుప్పించారు. ఓటమి భయంతో అవినాష్ రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. కడపలో వైసీపీ సింగిల్ ప్లేయర్ అంటూ జగన్ భార్య భారతి చేసిన వ్యాఖ్యలపై షర్మిల మండిపడ్డారు. వాళ్లే అధికారంలో ఉండాలి, వ్యతిరేకంగా ఉన్న వాళ్లని నరికేయాలి, ఇదేనా భారతి స్ట్రాటజీ అంటూ నిప్పులు కురిపించారు. మిగతా వాళ్లని కూడా గొడ్డలితో నరికి చంపేయండి, అప్పుడే మీరు సింగిల్ ప్లేయర్ అవుతారంటూ మాటల తూటాలతో విమర్శించారు. అన్నను, వదినను డైరెక్ట్ గానే టార్గెట్ చేస్తూ షర్మిల బహిరంగ విమర్శలు చేయడం ఏపీ రాజకీయాల్లో కాకపుట్టిస్తోంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడొక లెక్క అన్నట్లు షర్మిల విమర్శలు గుప్పిస్తున్నారు. అవునండి, వాళ్ళే అధికారంలో ఉండాలి, వాళ్ళే గొడ్డలి తీసుకొని అందరినీ వాళ్ళకి అగెయిన్స్ట్గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి, వాళ్ళే సింగిల్ ప్లేయర్గా ఉండాలి. ఇదేనా భారతి గారి స్ట్రాటజీ? ఇదేనా? అంతే కదా, గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేయండి, మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు. అప్పుడు ఈరోజు అవినాష్ రెడ్డి గారు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు. ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను, నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదు, కడప ప్రజలకు చెప్తున్నాను, అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్టు, రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోతే నేరం గెలిచినట్టు. కడప ప్రజలందరూ ఆలోచన చేయాలి. మీ ఎంపీని కలవడానికి మీ జిల్లాలోనే మీకు వీలుండాలి అంటే రాజశేఖర రెడ్డి బిడ్డకు ఓటేయండి. మీ ఎంపీని కలవడానికి మీరు జైలుకి వెళ్ళాలి అంటే అవినాష్ రెడ్డికి ఓటేయండి. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి అధికారం వాడి అవినాష్ రెడ్డికి కాపలాగా నిలబడ్డాడు. అసలు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి? వివేకానంద రెడ్డి గారికి కొడుకులు లేరు, ఒక బిడ్డే ఉంది, న్యాయం కోసం కొట్లాడుతుంది. అలాంటప్పుడు వివేకానంద రెడ్డి గారి కొడుకుగా నిలబడాల్సిన వ్యక్తి ఎవరన్నా? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? రాజశేఖర రెడ్డి గారి కొడుకు వివేకానంద రెడ్డి గారికి కొడుకు కాదా? తండ్రి తర్వాత తండ్రంతటి వాడు కాదా వివేకానంద రెడ్డి గారు? అలాంటిది వివేకానంద రెడ్డి గారిని అంత క్రూరంగా, ఘోరంగా గొడ్డలితో 7 సార్లు నరికి చంపితే ఈ రోజు వరకు న్యాయం చేయలేదు. సిబిఐ అవినాష్ను అరెస్ట్ చేయడానికి కర్నూలు వరకు వెళ్తే 3 రోజుల పాటు జగన్ రెడ్డి పోలీసులను, మూకల్ని అంతటిని పెట్టి సిబిఐని ఉట్టి చేతులే పంపించారు. ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తున్నారన్న? వివేకానంద రెడ్డి గారిని గొడ్డలితో నరికితే ఆ మెదడు బయటకు వచ్చింది, ఆ ఎముకలు బయటకు వచ్చాయి, ఇల్లంతా రక్తమైందే. మరి అంత భయంకరంగా వివేకానంద రెడ్డి గారిని చంపితే సాక్షి ఛానల్ మాత్రం హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పిందో ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సాక్షి టీవీని నడిపే భారతమ్మ కానీ సమాధానం చెప్పలేదు.